హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో చేసే మసాలా దోశ అండ్ పల్లీ చట్నీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు 4-5 పచ్చిమిర్చీలు అల్లం వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అలా మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మెత్తగా చట్నీలా పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి పోపు వేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు రెడీ అయిన తర్వాత చట్నీలోకి వేసుకోవాలి. పోపు రెడీ. పల్లీ చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అలా పోపు దినుసులు వేసుకోవాలి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత అలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే దోశ తినేటప్పుడు ఆ అల్లం ముక్కలు తగిలి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అలా ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలా ఇవి ఆయిల్లో కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గరం మసాలా పొడి వేసుకుంటున్నాను నేను. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దోశ వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సిమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టుకోండి. అప్పుడు దోశ మంచిగా క్రిస్పీగా కాలేంత వరకు కాలిన తర్వాత అలా అంచున ఆయిల్ వేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా దోశ తయారైన తర్వాత మనం రెడీగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆలు మసాలా, అది వేసుకొని దోశని ఫోల్డ్ చేసుకుంటే రెడీ అండి. మన టేస్టీ మసాలా దోశ రెడీ. చాలా బాగుంటుందండి. నేనైతే ఇంట్లో రొటీన్గా ఇదే చేస్తాను, మసాలా దోశ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.